సార్. లోపల వెయిట్ చేయండి సార్. నీషే డార్విన్ ప్రపంచంలో బాపు హల్దాంకర్. ఒకటి బాపు గారు మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్, ఇంకోటి మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్. అంతకన్నా నా ప్రపంచంలో వాటికి వాల్యూ లేదు. ప్లీజ్ చెప్పండి. ప్రాణం పోసే అమ్మగా ఉంటూ ఇంత మరణాన్ని ఎలా కన్నారు? ఫిలాసఫీ మాట్లాడటానికి వచ్చారా, వేరే ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చారా? తెల్లేరు నుంచి మీరు తీసిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చాను. తీసానా? మరి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా? మీ గుప్పట్లోంచి వదిలేస్తే తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అది ప్రకృతికి ఉన్న శక్తి. తెల్లేరు మీద 2.5 లక్షల మంది ఓటర్లు బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ ప్రాణాల సంగతి? వాళ్ళ బ్రతుకు తెరుగు ప్రత్యామ్నాయం ఈ ప్రపోజల్. ఆపోజిషన్ గవర్నమెంట్లోనే ఇది జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే ఎగ్జిక్యూటివ్గా నా అంతటా నేను యాక్షన్ తీసుకోవడం తప్ప వేరే దారి లేదు మేడం. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు పని చేయాలనే విషయం మర్చిపోయినట్టున్నావు. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాలు మారణ హోమానికి దారి తీస్తే ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటి వాళ్ళు హిట్లర్లు అవుతారు. హిట్లర్ అయినా గాంధీ అయినా జనం బలంతోనే నాయకులయ్యారు కలెక్టర్. ఆ జనం నా వెనకున్నారు. చావేదో బతికేదో తెలిసినప్పుడు జనం బతుకుని కోరుకుంటారు మేడం, మిమ్మల్ని కాదు. నీకొక పిట్ట కథ చెప్తా విను. రాష్ట్రంలో మొట్టమొదటి కోఆప్ సొసైటీని స్థాపించిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కథ. అసలైన ప్రజాస్వామ్యం లోకల్ గవర్నెన్స్లో ఉందని జనాలకి బోధిస్తూ వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తానని కమ్యూనిస్ట్ జెండా భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. విన్నదంతా విని ఎలక్షన్కి ముందు ఆపోనెంట్స్ పెట్టే గడ్డి తిని 5 ఎలక్షన్స్లో అతనికి డిపాజిట్ కూడా రాకుండా ఓడించారు అదే జనం. ఎమర్జెన్సీని ఎదిరిస్తూ పోలీస్ కాల్పుల్లో అల్లుడిని పోగొట్టుకున్నాడు. 13 నెలలు జైల్లో మగ్గి దిక్కులేని చావు చచ్చాడు. ఆ వ్యక్తి పేరు హనుమంతరావు. అతని కూతురి పేరు విశాఖవాణి. తండ్రి శవాన్ని దహనం చేసినప్పుడు నిండు గర్భిణి. ఆ రోజు తను దహనం చేసింది తండ్రి శవాన్నే కాదు, ఆ తండ్రి ద్వారా తనలో పేర్కొన్న పనికిరాని విలువల్ని, చేతకానితనాన్ని. ఆ నిప్పుని గుండెలో పెట్టుకుని తండ్రిని ఓడించిన తంత్రాన్నే తన సొంతం చేసుకుని గెలుస్తూ బ్రతుకుతుంది ఈరోజు. అంటే జనాన్ని మోసం చేస్తూ బతకడమే ఆ తంత్రమా? ఒక కార్టూనిస్ట్ తన గీసిన చెత్త కార్టూన్ని ప్రింట్ చేయనన్న తమిళ ఎడిటర్ మీద కోపంతో బాంబే నుంచి సౌత్ ఇండియన్స్ని తరిమి కొడుతూ ప్రజానాయకుడు అయ్యాడు ఒకడు. ఆ తర్వాత కొన్నేళ్లు నార్త్ ఇండియన్స్ని తరిమి కొడుతూ రాజకీయ శక్తిగా ఎదిగాడు. ఆ ఫ్యాసిస్ట్ ఫ్యామిలీ ఈరోజు ఆ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ. మతం పేరుతో దేశాన్ని వేరు చేస్తూ రచ్చ చేసిన ప్రతి చవట ఒక నాయకుడు. సబ్సిడీలతో సోమరితనాన్ని పెంచే ప్రతి పార్టీ ఒక రూలింగ్ పార్టీ. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్. చావేంటో బ్రతికేంటో నువ్వు చెప్పిన ఆ చవటలకి అర్థం కాదు. నీ కళ్ళు చెడిపోయిన చెరువుని చూస్తున్నాయి, నా కళ్ళు చెడిపోయిన సముద్రాన్ని చూస్తున్నాయి. డార్విన్ చెప్పినట్టు కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయ్యాడు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 80% మంది ఓటర్లు ఇంకా కోతులే.
కానీ ఈ తెలివైన మైనారిటీకి ఆ తెలివి లేని కోతికి ఒకటే పవర్, ఓట్. అలాంటి వ్యవస్థ నుంచి ఏం పుడుతుంది? అరాచకం తప్ప. వీళ్ళలో ఆ కోతిని ఎవరు తెలివిగా ఆడిస్తారో వాళ్ళే ఆ పిరమిడ్ పైన ఉంటారు. అండ్ దాట్స్ హౌ ఎనీ డెమోక్రసీ ఫంక్షన్స్ మై సన్. నువ్వు తెచ్చిన ఇష్యూ మీద నా ఈక్వేషన్ సింపుల్. చెరువు వల్ల బాధింపబడిన ఓటర్ల సంఖ్య 1,00,000, లాభపడుతున్న ఓటర్ల సంఖ్య 2.5 లక్షలు. ఆ లెక్కే నా నిర్ణయం. అండ్ ఇట్ ఇస్ ప్యూర్లీ డెమోక్రటిక్. ఈ హోల్ థియరీలో మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు మేడం. మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి పరిణామం చెందాడు, కరెక్ట్. కానీ ఆ పరిణామాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది, కాన్షియన్స్, మనస్సాక్షి. ఈరోజు మీ ముందు నుంచొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మనస్సాక్షి. ఈ వర్షన్ మనిషి నుంచి నెక్స్ట్ వర్షన్ మనిషిగా ఎదగడానికి మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీ మనసులోకి వెళ్తురొస్తే ఆ కట్ట మీద కలిసి నడుస్తాం, లేదంటే ఈ గుట్ట మీద నుంచి కింద పడి చరిత్రహీనులవుతారు, హిట్లర్ లాగా. అండ్ బై ద వే, నా ఫిలాసఫీ కూడా మీరు చదివిన డార్విన్ నీషే నేర్పిందే. కానీ అందులో మీరు పరిమాణాన్ని చూస్తున్నారు, నేను పరిణామాన్ని చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యర్ టైం మేడం. కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగమై ఈ కొత్త కలెక్టర్ మధ్యలో మిమ్మల్ని బలి చేస్తున్నాడు. ఈ స్కామ్ లో నన్ను ఇరికించే ప్రయత్నంలో మీ పొట్ట కొడుతున్నాడు. ఈ క్షణం నుంచి మత్స్యగంధ ఫిషరీస్ నాది కాదు, మీది. ఈ కంపెనీలో ప్రతి మత్స్యకారుడు సమాన వాటాదారుడు. మీరు ఈ ఆవేశంతో అడ్డుపడతారని తెలిసే వచ్చాను. ఎందుకంటే ఈ చెరువు మీది. కానీ ఇంకా ఈ చెరువు మీదేనా? 40 ఏళ్ల కింద సహజంగా చేపలు పడుతున్నంత వరకు ఈ చెరువు మీది. కానీ ఎప్పుడైతే ప్రాణం పోసే చెరువుని లీజుకు వదిలేశారో ఆ రోజే అది మీ చేయి జారిపోయింది. పోనీ దీనివల్ల మీరు సాధించింది ఏంటి? ఒక్కడి పని మీద నలుగురు తింటూ మీ ఎదుగుదలకి మీరే అడ్డుపడుతున్నారు. మీ సోమరితనాన్ని ఇక్కడ పడుకోబెట్టిన మీ పిల్లలకి కూడా వారసత్వంగా పంచుతున్నారు. ఈ కట్ట తెగితే నష్టపోయేది మీరు కాదు. మిమ్మల్ని ఈ చక్రంలో బంధించి మీకన్నా 10 రెట్లు సంపాదిస్తున్న ఈ సొసైటీ ప్రెసిడెంట్లు,
మీకన్నా వేల రెట్లు సంపాదిస్తూ మీ భవిష్యత్తు మీద సింహాసనం వేసి కూర్చున్న ఆ నియంత మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి 4 కాళ్ళు. ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా ఈరోజు ఆ కంపెనీలో భాగస్తులను చేసింది. కానీ ఆ లాభాలు ఎప్పటికీ మీ చేతికి రావు. ఇది నిజం. ఈ చెరువులో ఏం జరుగుతుందో మీకు తెలుసు, అది తప్పని తెలుసు. కానీ ఆ ఉచ్చులో నుంచి బయటికి తొంగి చూడాలంటే భయం. దేనికి భయం? దేనికి భయం? వలసక, ప్రత్యామ్నాయానిక? 100 కింద వేంగిరాజుల సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఒరిస్సా నుంచి వలసొచ్చిన వీరులు మీ తాతలు ముత్తాతలు. మీలా వలసకి, మార్పుకి వాళ్ళు భయపడలేదే. ఒక్కసారి భయం అనే ఆ కట్టని తెంచి చూడండి. ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి, ఈ తల్లి సంకెళ్ళు తెగుతాయి. తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మీతో పాటు ఆ రైతులకి జీవితాన్నిస్తుంది. సహజంగా చేపలు పట్టే శక్తి మీలో ఉంది. కులవృత్తిని దాటి మీ పిల్లలు కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఎదుగుతారు. నేనొచ్చింది ఈ చెరువునే కాదు, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కూడా విడుదల చేయడానికి. అడ్డుపడతారో దారిస్తారో మీ ఇష్టం. కానీ మీ అనుమతి లేకుండా మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదలను, ఒక్క కట్ట కొట్టను. దగ్గర నుంచి చెరువు లాక్కుని ఆ నా కొడుకులకి ఇచ్చేద్దామని చూస్తున్నాడు రా. రాయ్ నా కొడుకులారా, ఇంకెన్నాళ్ళ మీ దౌర్జన్యం? రండి చూసుకుందాం. రాయ్ నా కొడుకులే.